ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి చేరి వచ్చిన మీ అందరికీ మా వందనాలు. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్ళిపోదాం. ఈనాటి వాక్య ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము, సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనం. యెహోవా, నీవు నాకు దీపమై ఉన్నావు. యెహోవా, చీకటిని నాకు వెలుగుగా చేయును. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? చితికిన చీకటిలోకి వెళ్ళిపోయిన అంధకారమయమైపోయినటువంటి జీవితాలని వెలిగించడానికేగా వచ్చాడు. పాపశాప బంధకాల నుంచి విడిపించడానికేగా వచ్చాడు. అయితే ఇక్కడ మాట్లాడుతున్న మాట, నీవు నాకు ఏమై ఉన్నావంట? దీపమై ఉన్నావు అని అంటున్నాడు. దీపం అంటే ఏంటండి? వెలుగునిచ్చే ఒక పరికరం. చిన్న వెలుగైనా చీకటిని తరిమేస్తుంది. అంధకారాన్ని తొలగించి తేటగా చూడగలిగినటువంటి ఒక స్థితిని కల్పించేదే ఏంటండి? దీపం. అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ఇవ్వగలిగేదే దీపం. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్న మాట, నీవు నాకు దీపమై ఉన్నావు అంటే ఏంటి? అంధకారమైపోయినటువంటి నా జీవితాన్ని, చుట్టూ చీకటి అలుముకున్నటువంటి నా జీవితానికి ఇప్పుడు అంధకారం ఉందనుకోండి, ఏమైనా కనిపిస్తుందా? కనిపించదు. అలాగే మన పరిస్థితి ఎలా ఉందంటే, చుట్టూ ఎటు చూసినా అసలు ఎటువైపు వెళ్ళాలో అర్థం కాదు, ఏం చేయాలో అర్థం కాదు, ఎలా ఉండాలో అర్థం కాని పరిస్థితి, అగమ్య గోచరంగా మారిపోయినటువంటి ఆ జీవితాన్ని ఒక వెలుగుమయముగా, ఒక దిక్చూసిగా, ఒక దిశ నిర్దేశము చేసే మార్గదర్శిగా ఉండగలిగేవారు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన ఎవరండి? ప్రభు అయిన యేసయ్య. అందుకే యెహోవా, నీవు నాకు దీపమై ఉన్నావు అని భక్తుడు చెబుతూ ఉన్నాడు. చీకటి అంటే ఏంటో తెలుసా? అజ్ఞానం ఉంటుంది, పాపం కూడా ఉంటుంది. చీకటి అనగా ఏంటండి? అజ్ఞానం. నిజముగా మనకి జ్ఞానం ఉందా? జ్ఞానం ఉందా? జ్ఞానం ఉంటే ఏం చేస్తాం? చక్కగా జీవిస్తాం, చక్కగా భక్తి చేస్తాం, దేవుణ్ణి చక్కగా వెంబడిస్తాం. ప్రతి విషయంలో కూడా దేవుని జ్ఞానమును పొందుకొని, దేవుని ఆలోచన తీసుకొని, దేవుని నడిపింపు ప్రకారం నడుస్తాం. అలా కాకుండా మనకు నచ్చినట్లుగా, ఎవడో ఇచ్చినట్లుగా పోతా ఉన్నామంటే మనకు జ్ఞానం ఉందనా? జ్ఞానము కానీ సర్వ సంపదలు కానీ ఎవరిలో గుప్తమై ఉన్నాయి? దేవునిలో. సొలొమోను రాజు అయినప్పుడు ఏమని అడిగాడండి? సొలొమోను రాజు అయినప్పుడు దేవుడు, నాన్న సొలొమోనా, ఒక వరం కోరుకో నేను ఇస్తాను అంటే సొలొమోను ఏమడిగాడు? నేను రాజుని కాబట్టి శత్రు దేశాలన్నిటి మీద జయాన్ని ఇవ్వండి అనొచ్చుగా. నేను రాజుని కాబట్టి నేను పరిపాలించినంతకాలం కూడా నా రాజ్యంలో సర్వ సమృద్ధి ఉండాలి, కరువు రాకూడదు అని కోరుకోవచ్చుగా. అవునా కదా? కోరుకోవచ్చా? కోరుకోవచ్చు. అవకాశం ఉందా లేదా? ఎస్. కానీ నీ ప్రజలను పరిపాలించడానికి నాకు ఏం కావాలి? జ్ఞానం కావాలి. సరే, ప్రభువారు జ్ఞానం అడిగితే మిగతా అన్నీ కూడా ఇచ్చారనుకోండి, అది కాదు ఇక్కడ విషయం. జ్ఞానము మనము సంపాదించుకోవాలి. ఎక్కడి నుంచి? ప్రభు యొద్ద నుంచి. అజ్ఞానములో ఉన్నటువంటి, చీకటిలో ఉన్నటువంటి మనకు వెలుగైన దేవుని జ్ఞానం మనకు కావాలా వద్దా? అందుకే మనం ఈ ప్రార్థన చేయాలా వద్దా? ఏమని?
నీవు నాకు దీపమై ఉండు ప్రభువా. అంటే ఈ అజ్ఞానికి ఒక జ్ఞానివిగా నీవు నాలో ఉండు నాయనా అని మనం ప్రార్థన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీపము అంటే చాలా రకాల దీపాలు ఉన్నాయి. నీ దేహానికి దీపం ఏంటి చెప్పాలి? నీ దేహానికి దీపము కన్ను. కన్ను లేకపోతే చూస్తావు ఏంటి? కళ్ళు మూసుకుని నడుచుకుని వెళ్ళిపోతావా? కొంత దూరం వెళ్ళగలవు, అలవాటైన ప్రాంతం అయితే వెళ్ళగలవు, అది కూడా కొద్ది దూరం వెళ్ళగలవు. అంటే ఇప్పుడు వెలుగుమయముగా మారి మన ఈ దేహాన్ని, ఈ శరీరాన్ని చక్కగా ఇబ్బంది లేకుండా, ఇతరులకు ఇబ్బంది లేకుండా, మనకి బాధ కలగకుండా, ఏ రాయి తగులుకునో ఏమండి ఏదైనా దేనికి గుద్దుకునో పడిపోకుండా, ప్రమాదం ఏర్పడకుండా మనల్ని జాగ్రత్తగా నడిపించేది ఏంటి? కన్నుగా. అందుకే ప్రభు ఏమన్నారండి? నీ దేహమునకు దీపము కన్ను అన్నారు. ఆ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతా తేటగా ఉంటుంది అన్నాడు, వెలుగుమయమై ఉంటుంది అన్నాడు. కనుక మన ఈ మనోనేత్రాలు వెలిగించబడాలి. మనం ఏమైనా గుడ్డోళమా? కాదు, మన కళ్ళు ఉన్నాయి. దేవుని మహాకృప, మనకి దేవుడు కళ్ళు ఇచ్చాడు. ఆ కళ్ళతో చూడగలుగుతున్నాం. కానీ ఇప్పుడు మనకు కావలసినటువంటి వెలుగు, లేదా మనకు కావలసినటువంటి దీపం, లేదా మనకు తెరవబడాల్సినటువంటి తలుపులు ఏంటంటే మనోనేత్రాలు వెలిగించబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ మనోనేత్రాలు వెలిగించబడ్డాయా? నీ మనోనేత్రాలు వెలిగించబడితే నువ్వు ఎలా ఉంటావు? దేవుణ్ణి విడిచిపెడతామా? దేవుని వాక్యాన్ని విడిచిపెడతామా? ఇహలోక సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకి ఏం కలగజేసిందంట? గ్రుడ్డితనాన్ని కలగజేసింది. మరి మన మనోనేత్రాలు వెలిగించబడ్డాయా? గుడ్డితనం కలిగి ఉన్నాయా? లేదా మెల్లకన్ను ఉందా? ఆలోచన చేసుకోవాలి. మన దీపము వెలిగించబడాలి. అనగా మన కండ్లు తెరవబడాలి. తెరవబడితే ప్రభు ఏంటో, ప్రభు శక్తి ఏంటో, ప్రభు కార్యాలు ఏంటో, ప్రభువు ప్రేమిస్తే, ప్రభువు దీవిస్తే, ప్రభువు ఆశీర్వదిస్తే ఎలా ఉంటుందో అలా కాకుండా ప్రభువు ఒక్కసారి కోపిస్తే ఎలా ఉంటుందో మనకు అర్థమైతే మనము చాలా జాగ్రత్తగా బ్రతుకుతామా లేదా? చెప్పాలి మీరు. బ్రతుకుతామా లేదా? దేవుని బిడ్డలారా, మన దీపాలు వెలిగించబడాలి, మన మనోనేత్రాలు తెరవబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, సామెతల గ్రంథం 13:9, నీతిమంతుల వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపము ఆరిపోవును. ఇప్పుడు చెప్పండి, మనము నీతిమంతులుగా ఉండి నానాటికి తేజోమయమవుతూ మహిమ నుండి అధిక మహిమకు వెళదామా? భక్తిహీనుల గుంపులో ఉండిపోయి మన దీపాలు ఆరిపోయేలాగా చేసుకుందామా? లోకంలో ఒక నానుడు ఉంది. ఏంటండి అది? దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. మరి ఆ దీపం ఏంటి? వాళ్ళు ఏమంటారంటే, అంటే వెలుగుండగానే పని చేసుకోవాలి, దీపం వెలుగుతూ ఉండగానే పని చేసుకోవాలి. దీపం ఆరిపేసిన తర్వాత అంతా చీకటిగా ఉంటుంది కాబట్టి ఏం పనులు చేసుకోలేం, ఇల్లంతా చక్కబెట్టుకోవాలి. పగలున్నంత కాలమే. పగలంటే ఏంటి? దేవుని రాకడకు ముందున్న కాలం అంతా పగలు.
ఆ పగల్లో కూడా ఇప్పుడు మనం ఏ గడిలో ఉన్నాం? అంత్య దినాలు అంటే సాయంకాల సమయంలో ఉన్నాం. మరి ఇప్పుడు కూడా ఇది సాయంత్రం అవుతున్నప్పుడు ఎవరైనా శుభ్రంగా తన్ని పట్టుకుని టీవీ చూసుకుంటా, లేకపోతే వండుకున్నవి తినుకుంటా, లేకపోతే ఫ్రెండ్స్తోనో చుట్టుపక్కల వాళ్ళతోనో కూర్చుని కబుర్లు ఆడారనుకోండి, చీకటి పడిపోయింది అనుకోండి, కరెంటు కూడా లేదనుకుందాం, అప్పుడు ఏం చేస్తాం? ఎవరైనా బుద్ధున్న వాళ్ళు అయితే ఆ పని చేస్తారా? చెప్పాలి, చేస్తారా? ఏం చేస్తారు? సాయంత్రం అవుతుంది కనుక, రాత్రి అయితే పనులు చేసుకోలేం కనుక త్వరగా ఇంటి పనులన్నీ ఏం చేస్తాం? చక్కబెట్టుకుంటాం. అవునా కదా? మరి ఇది సాయంత్రమా కాదా? పగలు అనే కాలానికి అంత్య దినాలు, ఆఖరి గడియలు, సాయంకాలంలో ఉన్నాం. ఇప్పుడు మరి మనం చక్కబెట్టుకోవాలా వద్దా? పనులు చక్కబెట్టుకోవాలి వద్దా? మన ఇంటిని చక్కబెట్టుకోవాలి వద్దా? దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఆ దీపం ఏంటి? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అంటే ఇప్పుడు మనలో ఉంచినటువంటి ఈ ఆత్మ ఏంటండి? చెప్పాలి, ఏంటండి? యెహోవా పెట్టిన దీపం. ఇప్పుడు ఆ దీపాన్ని నీతిగా బ్రతికి, నీతిమంతునిగా జీవిస్తూ, నీతిమంతురాలుగా జీవిస్తూ, నానాటికి తేజరిల్లేలాగా, వెలుగు మయమైపోయేలాగా, మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళేలాగా చేసుకుందామా? లేకపోతే భక్తిహీనుల గుంపులో చేరి, ఆ భక్తిహీనులు అంటే ఎవరో? భక్తి లేని వాళ్ళ. రక్తహీనత అంటే ఏంటి? రక్తం ఎంత ఉండాలో అంత ఉండకుండా తక్కువ ఉంది. మరి భక్తిహీనత అంటే ఏంటి? భక్తి కూడా ఎంత ఉండాలో అంత ఉండకుండా తక్కువ ఉంది. అలాంటి వాళ్ళతో మనం చేరితే ఆ భక్తిహీనుడి దీపం ఆరిపోద్ది. మరి వాళ్ళతో సహవాసం చేస్తే మన దీపం ఏమైపోద్ది? ఇప్పుడు చెప్పండి, నీతిమంతుల గుంపులో ఉందామా? నానాటికి తేజరిల్లుదామా? లెమ్మో తేజరిల్లుము, వెలుగు నీ మీదకి వచ్చి ఉన్నది అని ప్రభు చెప్పాడుగా. మరి దేవుని వెలుగు మన మీదకి వచ్చినప్పుడు మనము లేచి తేజరిల్లాలి. కానీ భక్తిహీనుల గుంపులో ఉండి మన దీపం ఆరిపోయేలాగా చేసుకుంటున్నామంటే మనకు జ్ఞానం ఉందా? అజ్ఞానం ఉందా? మనం వెలుగులో ఉంటున్నామా? అంధకారంలో జీవిస్తానికి ఇష్టపడుతున్నామా? పరలోకాన్ని చేరడానికి భక్తి చేస్తున్నామా? లేకపోతే నరకానికి వెళ్ళిపోవడానికి ఇష్టపడుతున్నామా? ఏదైనా ఒక పని చేస్తే ఆలోచన ఉండాలిగా. దేవుని బిడ్డలారా, అయ్యా ఏమంటున్నాడండి? నీవు నాకు దీపముగా ఉన్నావు అంటున్నాడు. దేవుడే మనకు దీపముగా ఉంటే మనకేమన్నా వెలుగు కరువు అండి? కరువు అండి? సూర్యుడు ఉంటే ఎంత వెలుగు ఉంటుంది? చంద్రుడికి అంత వెలుగు ఉంటుందా? రాత్రిపూట చిన్న వెన్నెలు వస్తేనే అబ్బా ఎంత వెన్నెలండి అంటాం. ఇది అదే గొప్ప, అవునా కదా? అదే గొప్ప. కానీ సూర్యుడికి ఎంత వెలుగు ఉంటుంది? అలాంటి కోటి సూర్యుల కాంతి కలిగినటువంటి ప్రభు అయిన యేసయ్య నీకు నాకు వెలుగుగా ఉంటే, నీకు నాకు వెలుగుగా ఉంటే ఇంకెంత తేజరిల్లుతాం, ఎంత కాంతి, ఎంత వెలుగు, ఎంత చక్కగా కనిపించి నడవగలిగే అవకాశం. మరి అలాంటి ప్రభువుని మనం విడిచిపెట్టి భక్తిహీనుల గుంపులో చేరితే జరిగేది ఒకటే, మన దీపం ఆరిపోద్ది. ఈ ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోద్ది. శరీరం అనే గుడారంలో ఈ దేవుడు పెట్టిన దీపమైన ఆత్మ ఉండగానే మన ఇల్లు అనే శరీరాన్ని చక్కబెట్టుకోవద్దా? చాలా జాగ్రత్తగా మనం నడుచుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. అసలు దీపము అంటే ఏంటో తెలుసా? ఇంకొక మాట చెప్పనా? దీపం అంటే చాలా ఉన్నాయి. ఇంకొక మాట చెప్పనా? దీపము అనగా ఆజ్ఞ. దీపం అంటే ఏంటంటే ఆజ్ఞ. సొలొమోను ఏమంటాడో తెలుసా? సామెతల గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనంలో, సామెతలు 6:23, ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను శిక్షార్థమైన గద్దింపులు
జీవ మార్గములు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దీపం ఏంటంటే ఇక్కడ ఆజ్ఞ. నువ్వు అలా చేసావా జాగ్రత్త అనేది ఏంటి? ఆజ్ఞ. అంటే అలా చేయొద్దు. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, పిల్లలు రోడ్డు మీదకి వెళ్ళిపోతున్నారు, రోడ్డు మీదకి వెళ్తున్నారు. అలా చేయకూడదు, వెళ్ళకూడదు. ఎందుకని? రోడ్డు మీద వాహనాలు తిరుగుతాయి, ఎవడు ఎలా వస్తాడో తెలియదు, ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. వీళ్ళే సడన్గా నుంచి రోడ్డు మీద త్వరగా సడన్గా కదిలారనుకోండి, వాడికి తెలియదుగా, వాడు వచ్చే స్పీడ్లో ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది. కనుక నువ్వు రోడ్డు మీదకి వెళ్ళావా కాళ్ళు ఎరగొడతా అనేది ఆజ్ఞ కాదా? చెప్పాలి, ఆజ్ఞ కాదా? ఇప్పుడు ఆ ఆజ్ఞ మనం ఆ పిల్లలకి ఇచ్చింది దేనికి? ఆ పిల్లడు అంటే మనకి గిట్టక, ఆడు రోడ్డు మీదకి వెళ్ళడం ఇష్టం లేక, అసలు ఆడు బయటికి కనపడడం మనకు నచ్చక, మరి దేనికి ఇచ్చాం? కేవలం ఆ పసి వాళ్ళ యొక్క, ఆ పిల్లల యొక్క క్షేమం నిమిత్తమేనా, బాగోగుల నిమిత్తమేనా, వాళ్ళకే ప్రమాదం జరగకూడదు అనే ఆలోచనతోనేనా? అలాగే దేవుడు ఆజ్ఞను మనకి ఎలాగిచ్చాడంట? దీపముగా ఇచ్చాడంట. నీ ఆజ్ఞ దీపముగాను, నీ ఉపదేశము వెలుగుగాను ఉంది. ఉపదేశం అంటే ఏంటి? ఇక అనేక రకాలైనటువంటి విషయాలని ఖచ్చితంగా చెప్పటమే ఉపదేశం. కల్పనా కథ కాదు, కథలు కాదు, ఆళ్ళిళ్ళు చెప్పుకునే ముసలమ్మ ముచ్చట్లు కాదు. ఉపదేశం అంటే నీ జీవితం ఎలా నడిస్తే బాగుపడతావో, ఏ విధంగా వెళితే ఆశీర్వదించబడతావో, ఏ విధంగా వెళితే పరలోకాన్ని చేరుకుంటావో, ఎలాగ జీవిస్తే నీ ఆత్మ దేవుడు అనుగ్రహించిన దేవుని యొద్దకే మరలా తిరిగి వెళుతుందో దాన్ని నీకు తెలియపరచటమే ఉపదేశం. ఈ రోజున చాలామంది ఉపదేశానికి లోబడని ప్రజలైపోయారు. అంత్య దినములలోనంట దురద చెవులు కలిగిన వారు ఉంటారంట. వాళ్లకు అనుకూలమైన బోధకులు ఎక్కడున్నారో అక్కడ వారిని పోగేసుకుంటారంట. ఏం చెప్పట్ల వాక్యం చెప్తుంది అంటే ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలి? ఆశీర్వాదం కావాలి. నువ్వు ఎలాగైనా బతుకు, మందిరానికి రాగానే దేవుడు నిన్ను దీవేస్తాడంటే హల్లెలూయా, ఆమేన్. నీ వ్యాపారం దీవించబడుద్ది, నీ చేతి పని దీవించబడుద్ది, అది దీవించబడుద్ది, ఇది దీవించబడుద్ది. అసలు నువ్వేం చేసినా బంగారమే, పట్టిందల్లా బంగారమే అన్నావు అనుకోండి, అబ్బా వాళ్ళ చెవులకి ఇంపుగా కనపడతాయి. అలా కాకుండా పరిశుద్ధాత్మ దేవుడికి తెలుసుకొని నువ్వేం చేస్తున్నావో, పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి వచ్చింది దేనికి? పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి వచ్చింది దేనికో తెలుసా? 1 ఆదరించడానికి, 2 సర్వసత్యంలోనికి నడిపించడానికి, 3 మనలను ఒప్పింప చేయడానికి, 4 మనల్ని సిద్ధపరచడానికి, 5 మనల్ని రాకడకు సిద్ధపరిచి తీసుకెళ్ళడానికి, మధ్యాకాశానికి తీసుకెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడు పంపబడ్డాడు. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవునికి నువ్వేం చేస్తున్నావో, ఎక్కడ ఎలా ఉన్నావో అంతా తెలుసుగా. తెలిసినప్పుడు దైవజనుల్లో నుంచి ప్రభువు మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఉపదేశంలో పలానా వ్యక్తి పలానా చోట, లేకపోతే వ్యక్తి పేరు చెప్పకపోయినా పరిస్థితిని మాట్లాడతాడు. కొంతమంది ఇలా ఉంటారు, కొంతమంది అలా ఉంటారు అంటూ ఉంటాడు. ఎవరో చెప్పింది కాదు, ఆయనకు తెలుసు కాబట్టి ఆయన మాట్లాడతాడు. దాన్ని ఉపదేశం అంటారు. నువ్వు వ్యాపారంలో మోసం చేస్తున్నావు, నువ్వు లేనిపోని అబద్ధాలు చెప్పి ఇంట్లో ఒకటి చెప్తున్నావు, బయట ఒకటి చేస్తున్నావు అని ప్రభు మాట్లాడతాడు. వాళ్ళకి ఇంపుగా ఉంటుందండి వినడానికి? చెప్పండి, మీరు ఇంపుగా ఉంటుందా? ఉండదు. ఎందుకని? వాళ్ళు హిత బోధకు ఒప్పుకున్నవారు కాదు. మరి ఏ బోధకు ఒప్పుకున్నారు? ఏ బోధ కావాలి వాళ్ళకి? దురద చెవులు కాబట్టి ఆ దురద ఇలాగా ఆగిపోవాలంటే, వాళ్ళకి సమ్మగా ఉండాలంటే ఆ చెవులకి ఈ కల్పనా కథలు, లేనిపోని కథలు, లేకపోతే నువ్వు ఎలాగ బతికిన పర్వాలా నిన్ను దేవుడు దీవించేస్తాడు అని చెప్పే విషయాలైతే ఇంపుగా అనిపిస్తాయి వాళ్ళకి. ఇది అయిష్టంగా ఉంటుంది ఉపదేశం. కానీ ఇక్కడ భక్తుడు రాస్తున్న మాట ఏంటో తెలుసా? ఆజ్ఞ దీపముగాను. నీ ఆజ్ఞ ఎలా ఉందంట?
దీపముగాను, ఉపదేశము వెలుగుగా ఉంది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు కదా. మరి వాక్యం అంటే ఏంటి? ఉపదేశమేగా. ఉపదేశం అన్నా వాక్యం అన్నా, ఉపదేశం ఎక్కడి నుంచి వచ్చింది? వాక్యం నుంచే వచ్చింది కదా. వాక్యాన్ని కొన్ని విషయాలు చెప్పడమే ఉపదేశం. వాక్యాన్ని వాక్యంగా, వాక్యంలో ఉన్నదాన్ని చాలా జాగ్రత్తగా, ఖచ్చితంగా, ఎక్కడ డైల్యూట్ చేయకుండా దాన్ని వివరించడమే ఉపదేశం కదా. మరి ఆ వెలుగు మనకు కలిగి, మనకు దారి చక్కగా కనిపించి ముందుకు నడవాలి, కొనసాగాలి అంటే మనకేం కావాలి? వెలుగుమయమైన ఉపదేశం కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఇక్కడ అంటాడు, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గాలు. అంటే నిన్ను జీవములోనికి, నిన్ను నిత్యత్వములోనికి, నిన్ను పరలోకములోనికి నిన్ను నడిపించేది ఏంటో తెలుసా? నడిపించేది ఏంటో తెలుసా? ఏంటంటే అది శిక్షార్థమైన గద్దింపు. ఈ రోజుల్లో చిన్నపిల్లలను కూడా ఏమీ అనకుండా అయిపోవాల్సి వస్తుంది. ఒక్క మాట అంటే వాళ్ళు మాట వినరు. ఒక మాట గద్దించుకోడు. నువ్వు ఇలా చేసేవేంట్రా అన్నావంటే ఇక్కడ గొడవ మామూలు గొడవ ఉండదండి ఇంట్లో. మీ పిల్లలు తప్పు చేస్తే నువ్వు కోప్పడతావు లేదా? ముద్దు పెట్టుకుంటావా? తప్పు చేస్తే నిజమే. మరి నువ్వు తప్పు చేస్తే మీ అమ్మ కోప్పడొచ్చా? అడగొచ్చా? అడుగుద్దా? అడగొచ్చా అంటున్నాను. అడగొచ్చా? ఇప్పుడు నువ్వు నీ పిల్లల్ని గద్దించినప్పుడు వాళ్ళు రివర్స్ అయ్యారనుకో, నీకు ఎలాగుంటుంది? అలాగే నిన్ను గద్దించినప్పుడు, తప్పు చేస్తే గద్దించినప్పుడు నువ్వు రివర్స్ అయితే బాధ ఉంటుందా? అలాగే దేవుడు కూడా ఆయన, మనం తప్పు చేస్తున్నాం కనుక, మనం ఆయన పిల్లలం కనుక, మనం ఆయన గద్దించినప్పుడు మనం లోపడకుండా ఎప్పుడు ఇలాగే అన్నాం అనుకోండి, పాస్టర్ గారు ఎప్పుడు అది చేయొద్దు, ఇది చేయొద్దు, అలాగ ఉండాలి, ఇలాగ ఉండాలని చెప్పేది పాస్టర్ గారా? మీరు చెప్పండి. నాకేం పని అండి మీరు ఎలాగుంటే? దేవుడు ఏం మాట్లాడతాడు అది మాట్లాడతాడు. దేవుడు ఏం చెప్పమంటే అది చెప్పాలి. అవునా? ఇప్పుడు దేవుడు గద్దించాడుగా నిన్ను, ఇదిగో నువ్వు ఈ విధంగా జీవిస్తున్నావు కనుక ఈ విధమైనటువంటి జీవన విధానాన్ని నువ్వు మార్చుకోకపోతే నరకానికి పోతావు అనేది గద్దింపేగా. శిక్షార్థమైన గద్దింపు. కొన్నిసార్లు శిక్షిస్తాడు, ముళ్ళు పెడతాడు, రోగం పెడతాడు, ఏదో ఒకటి పెడతాడు, శ్రమ పెడతాడు, కష్టం పెడతాడు, బాధ పెడతాడు, ఏదో ఒకటి పెడతాడు, శిక్షించి గద్దిస్తాడు. దేనికోసం అంటే అవి శిక్షార్థమైన గద్దింపులు. దేనికోసం? నిన్ను నన్ను నిత్యత్వమైనటువంటి పరలోక రాజ్యానికి చేర్చడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గద్దింపుని ఇష్టపడతామా? మనం ఇష్టపడతామా అండి? పాస్టర్ గారు ఎప్పుడు కలవడిపోతారు, ఎప్పుడైనా చక్కగా దీవించబడతామని చెప్పాడా? చెప్పడు. ఎప్పుడు చూడు ఆ వాక్యాలన్నీ ఏరికి వస్తాడు. ఆ పాస్టర్ గారు చూడు, పలానా పాస్టర్ గారు, గాడ్ బ్లెస్ యు, దేవుడు నిన్ను దీవించునుగాక, హల్లెలూయా, నీ గిన్నె నిండి పొంగి పొర్లిపోద్ది, నీ రొట్టెల ఏమంటారు పాత్ర నిండిపోద్ది, అసలు మీ ఇంట్లో సర్వ సమృద్ధి ఉండుద్ది, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆమేన్. ఆ పాస్టర్ గారు అలా చేసి, ఈ పాస్టర్ గారు ఎప్పుడు నువ్వు అలా చేస్తున్నావు, అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, అది చేయకూడదు, ఏది చేయాలి నాయన, ఈ పాస్టర్ గారికి ఎందుకు మాకు తగలబడ్డాడు అని అనుకుంటారు. ఎందుకో తెలుసా? వాళ్ళకి గద్దింపులు నచ్చవు. గద్దింపు నచ్చదండి. గద్దింపు నచ్చనోడు అజ్ఞానంలో ఉన్నాడు, హితబోధలు లేడు, దురద చెవులు కలిగిన వాడు. వాళ్ళు ఎక్కడ పోతారు? నాకు తెలియదు. ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, శిక్షార్థమైన గద్దింపులు ఏవైతే నీకు ఉన్నాయో అవి జీవ మార్గాల్లోకి నడిపిస్తాయి, పరలోక మార్గాన్ని నీకు చూపిస్తాయి, ఆ మార్గాలను నడిపిస్తాయి, పరలోకాన్ని చేరుస్తాయి. కనుక నువ్వు ఆజ్ఞకు లోబడాలి, ఉపదేశానికి నువ్వు కట్టుబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డారా, మనం ఎలా ఉండాలో తెలుసా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 15-16. మత్తయి సువార్త 5వ అధ్యాయం 15-16.
మనుష్యులు దీపం వెలిగించి కొంచెము కింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారందరికీ వెలుగునిచ్చుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనుషుడు ఎవడైనా దీపాన్ని వెలిగించి కొంచెం కింద పెడతారా? కొంచెం అంటే ఏంటి తెలుసా? కొంచెం అంటే బియ్యం కానీ ధాన్యం కానీ కొలిసే పాత్రలు ఉంటాయి చూడండి, సోల మానిక అంటారా, వాటి కింద పెడతారా? వాటి కింద పెడితే ఏమవుద్ది? ఒకటి, వెలుగు కనిపించదు, కాసేపటికి అది ఆరిపోద్ది. కారణం ఏంటంటారు? దానికి ఆక్సిజన్ అందదు. ఆ దీపం వెలిగిన తర్వాత దానికి కొంచెం గాలి కావాలి. గాలి లేకుండా మీరు దీపం వెలిగించి మొత్తం క్లోజ్ చేసి పెట్టేయండి, గాలి వెళ్ళకుండా, అది ఆరిపోద్ది. ఎక్కువ గాలి ఇచ్చినా ఆరిపోద్ది, అసలు గాలి లేకపోయినా ఆరిపోద్ది. కొంచెం కింద అంటే ఒక పాత్ర కింద బియ్యం కొలిసే సోల్లో గిద్దలో ఏమండి మానికలు అంటారే, అలాంటి పాత్రల కింద ఎవరైనా పెడతాడా దీపం వెలిగించి? ఇంక వెలిగిస్తే ఏంటి, వెలిగించకపోతే ఏంటి? కానీ ఎక్కడ పెడతారంట? ఒక దీపస్తంభం ఉంటుంది ఇంటి మీద, ఇంటి దగ్గర, ఆ దీపస్తంభానికి పెడతారు. లేకపోతే కనీసం ఒక మేక్ కొట్టి అందరికీ కనిపించేలాగా అక్కడ తగిలిస్తారు. ఎందుకు? అది ఇంటిలో ఉన్న మనుషులందరికీ వెలుగునిచ్చుటకు. ఇంకా మనుష్యులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మీ వెలుగు అంటే ఏంటి? ఇక్కడ సత్క్రియలు. మీ వెలుగు ప్రకాశింపనివ్వడి అన్నాడు కదా. దాని ముందు ఏం చెప్పాడు? మనుష్యులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న తండ్రిని మహిమపరచునట్లు. సత్క్రియ అంటే ఏంటి? మంచి క్రియలు, మంచి పనులు. వాటిని చూసి ప్రజలు ఎవరిని మహిమపరుస్తారంట? ఎవరిని మహిమపరుస్తారు? దేవుణ్ణి మహిమపరుస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సత్క్రియలు ప్రజలు మనలో చూడగలగాలి. ఆ వెలుగు, ఆ సత్క్రియలు ఏంటంట? వెలుగు. అక్కడ రాసిన మాట ఏంటంటే, వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనివ్వండి. అంటే మీ క్రియలు చూపించండి వాళ్ళకి. ఏ క్రియలు? సత్క్రియలు. సత్క్రియలు చూపించాలి. ఒక వెలుగుగా నీవు నీ ఇంటి వారికి ఉండాలి, ఒక వెలుగుగా నీవు నీ వీధి వారికి ఉండాలి, ఒక వెలుగుగా నువ్వు నీ ప్రాంతం వారికి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదైతే ఎలా ఉన్నాడు తెలుసా? ఇశ్రాయేలులందరికీ కూడా వెలుగుగా ఉన్నాడు, దీపముగా ఉన్నాడు. హల్లెలూయా అంటారు. సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయం 17వ వచనంలో, ఇశ్రాయేలులకు దీపముకు నీవు ఆరిపోకుండునట్లు. ఇప్పుడు దావీదు ఎవరంట? ఇశ్రాయేలులకు దీపము అనగా ఒక దిశ నిర్దేశం చేయగలిగిన స్థానంలో ఉన్నాడు, ఒక జ్ఞానాన్ని తెలియపరిచే స్థానంలో ఉన్నాడు, ఒక భక్తిని అందించే స్థానంలో ఉన్నాడు, దేవుని మందిరానికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇచ్చే స్థానంలో ఉండి నేర్పిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇతర రాజ్యాల నుంచి, చుట్టుపక్కల రాజ్యాల నుంచి శత్రువులు పంచి వస్తున్నప్పుడు దేవునికి ప్రార్థించి దేవుని దగ్గర నుంచి ఆలోచన తీసుకుని ఆ ఆలోచన చొప్పున ప్రజలను నడిపించి ఒక దీపముగా, ఒక జ్ఞానముగా, ఒక వెలుగుగా దావీదు ఇశ్రాయేలు ప్రజలకు ఉన్నాడు. అందుకే అంటారు, ఇశ్రాయేలులకు దీపమై ఉన్న నీవు ఆరిపోకుండునట్లు. కనీసం మనం మన కుటుంబానికి దీపంగా ఉన్నామా? మన ఇంట్లో దీపంగా ఉన్నామా? వీధి సంగతి పక్కన మనం ఇంట్లో దీపంగా ఉన్నామా? అజ్ఞానంలో ఉండి నడుచుకుంటున్నామా? మనం ఎలా ఉండాలండి? ఎలా ఉండాలి? మనం దీపముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యం ఎలా ఉంటుందో తెలుసా?
మత్తయి సువార్త 25వ అధ్యాయం 1వ వచనంలో రాస్తాడు, పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. అంటే పరలోక రాజ్యం ఎలా ఉందంటే దివిటీలు పట్టుకున్న 10 మంది కన్యకలను పోలి ఉంది అని చెప్పాడు. దివిటీ అంటే తెలుసుగా మీకు, దీపావళికి వెలిగిస్తారా? తెలుసా మీకు దివిటీ అంటే? తెలుసా? దివిటీ తెలుసా తెలీదా? తెలీదా నీకు? పోన్లే. దివిటీ కాగడ తెలుసా? దాని దివిటీ అనుకో. ఒలింపిక్ జ్యోతి తెలుసా? అదే దివిటీ అనుకోండి. ఇప్పుడు ఆ దివిటీ పట్టుకొని ప్రభువుని ఎదుర్కోవాలి. ఆ దివిటీ పట్టుకుని ఎదుర్కోవడం అంటే ఏంటి? దివిటీ వెలుగుతూ ఉండాలా, ఆరిపోయిన ఉండాలా? చీకటి పడిపోతే వెలుగు కావాలా వద్దా? దివిటీ దేనికి పట్టుకోమన్నాడు? దివిటీలు ఎందుకు పట్టుకున్నారు వాళ్ళు? దివిటీలు దేనికి పట్టుకున్నారు? వెలిగించుకుని చీకట్లో కూడా చక్కగా నడిచి వెళ్ళి ప్రభువుని ఎదుర్కొనుటకు. అవునా కదా? అంటే ఇప్పుడు ఆ దివిటీలు వెలిగించబడాలి అంటే, ఆ దివిటీలు వెలుగుమయంగా మారాలి అంటే వాటిలో ఏముండాలి? ఏ నూనె, కిరోసినో ఏదో ఒకటి ఉండాలా వద్దా? ఏమీ లేకుండా వెలుగుతాయండి? నూనె ఉండాలా వద్దా? మంచి నూనె వేసినా కూడా వెలుగుతాయిగా. మీకు అసలు ఏం తినట్టుందమ్మా, నేను చెప్పొస్తుంది. మంచి నూనె తిరగతాయి ఇలాగవా? ఇదైనా నూనె తడి దానికంటే చాలు. నూనె ఉండాలి, ఆ నూనె వెలుగుతూ ఉండాలి. అంటే ఆయన మనకు ఎందుకు దీపముగా ఉండాలి, ఎందుకు వెలుగుమయముగా ఉండాలి, ఎందుకు మనల్ని అజ్ఞానంలో నుంచి జ్ఞానంలోకి నడిపించాలి, ఎందుకు మనల్ని అంధకారంలో నుంచి వెలుగులోనికి నడిపించాలి అంటే మనమే ఒక దీపాలుగా మారి మన కుటుంబాలకి, మన ప్రాంతానికి దీపముగా మారి అనేకులకు వెలిగించి మన సత్క్రియల ద్వారా దేవుణ్ణి మహిమపరచున్నట్లుగా ఒకటి. రెండోది, మనల్ని ఎందుకు ఆయన దీపముగా మార్చి వెలుగుమయముగా చేస్తారు అంటే ఆ దీపాన్ని మనం వెలిగించుకోవాలి అంటే, ఆ వెలుగుగా మారాలి అంటే మనలో ఏముండాలి? నూనె. మనకేం కావాలి? నూనె కావాలి. నూనె అంటే దేనికి సాదృశ్యం? పరిశుద్ధాత్మ అభిషేకానికి సాదృశ్యం. నూనె దేనికంటే సాదృశ్యం? పరిశుద్ధాత్మ అభిషేకానికి సాదృశ్యం. ఆ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనము పొందుకొని ఆ పరిశుద్ధాత్మ అభిషేకము చేత మన ఆత్మ అనే దీపాన్ని వెలుగుమయముగా మార్చుకొని రాబోతున్న రాకడలో ప్రభు అయిన యేసయ్యను ఎదుర్కోగలిగినట్లుగా కృపను పొందుకున్నట్టుకే దేవుడు మనకు దీపముగాను వెలుగుగాను ఉండి మనలను దీపముగాను వెలుగుమయముగాను చేయుటకు ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆ దివిటీలు వెలిగించబడాలంటే నూనె కావాలి. నూనె కావాలంటే ఎక్కడ తెచ్చుకోవాలి? ఇప్పుడు అక్కడ 10 మంది కన్యకలు ఉన్నారు కదా, 10 మంది కన్యకలు దివిటీలు ఉన్నాయి కదా. 10 మంది కన్యకల్లో 5 కన్యకలు బుద్ధి కలిగిన వారు, 5 కన్యకలు బుద్ధి లేనివారు అని చెబుతూ 5 ఎందుకని వేరు చేశాడు? వాళ్ళని ఎందుకు వేరు చేయలేదు అంటే వీళ్ళు బుద్ధిమంతులు కాదు, బుద్ధి లేని వాళ్ళు అని ఎందుకన్నాడంటే, వీళ్ళు కావలసిన వెలుగుతూ ఉన్న దివిటీలో ఉన్న నూనె కాకుండా బుడ్డిల్లో కూడా నూనె తెచ్చుకున్నారు. ఎందుకంటే ఒకవేళ ఇది ఆరిపోతే, ఈ నూనె అయిపోతే, అప్పటికి ఇంకా ప్రభు రాకపోతే, ఈ నూనె అయిపోతే దీపం మారిపోద్ది కనుక మనిషి కుమారుని దేవుణ్ణి ఎదుర్కోలేం కనుక ఎక్స్ట్రా నూనె ఉంటే ఆ దివిటీల్లో మరలా నూనె పోసుకుని వెలిగించుకోవచ్చు అని వీళ్ళు ఎక్స్ట్రా పెట్టుకున్నారు. వీళ్ళు ఉన్నారే బుద్ధి లేని వాళ్ళు, వీళ్ళు దివిటీల్లో నూనె సరిపోద్దలే అనుకున్నారు. అర్థవుతుందా? అనుకుని అలాగ వెలిగించుకుని కూర్చున్నారు. దివిటీలు ఆరిపోవచ్చుని. అమ్మ మీరు నూనె తెచ్చుకున్నారు కదా, కొంచెం నూనె ఇవ్వరా, మా దివిటీలు ఆరిపోతున్నాయి అంటే, అమ్మో మా దివిటీల్లోకి నూనె కావాల్సి వస్తే మేము ఎందుకు ఇస్తాం, మేమేమో, కాబట్టి వీళ్ళు తెచ్చుకోండి అంటే, ఈ బుద్ధి లేని 5 కన్యకలు ఉన్నారే, వాళ్ళు వెళ్ళారు, షాప్కి వెళ్ళారు, కొనుక్కున్నారు, తెచ్చుకున్నారు. ఈ లోపల ప్రభు వచ్చాడు, వీళ్ళు ఎత్తబడ్డారు, తలిపేసాడు. ఇప్పుడు చెప్పండి, ఆ నూనె కొనుక్కొచ్చుకునేదా? కాదు, దేవుడిచ్చే నూనె. అంటే ఏంటి?
పరిశుద్ధాత్మ అభిషేకం. అది కొనుక్కునేది కాదు, అది అమ్మేది కాదు. నాకు 10,000 ఇవ్వండి, నేను ప్రార్థన చేస్తా, ఇదిగో వీటికి ప్రార్థన చేస్తున్నా, వీటిలో పరిశుద్ధాత్మను పెట్టా ఏంటి, నాకు 10,000 ఇస్తే ఇది మీరు తీసుకెళ్ళి రాత్రి పడుకునేటప్పుడు మీ తల కింద పెట్టుకుంటే మీకు కూడా పరిశుద్ధత వచ్చేది. పిచ్చి పిచ్చి మాటలు కాదు, నాకు వద్దు. అర్థవుతుందా? అలా అమ్మేది కాదు, కొనేది కాదు. అది ఎవరిచ్చేది? దేవుడిచ్చేది. బాప్తిస్మం ఇచ్చి యోహాను తెలుసుగా, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. బాబా, అతడు ఎలా ఉన్నాడంటండి? మండుచు ప్రకాశించు దీపము. అలాంటి మండుచు ప్రకాశించుచున్నటువంటి దీపమైనటువంటి ఆ యోహాను గారు ఏమన్నారు తెలుసా? అరణ్యంలో నిలబడి కేకలు వేస్తూ దేవుని మాటలు చెబుతూ ఉంటే ప్రజలు తండోపతండాలుగా పట్టణాలు ఖాళీ చేసి వచ్చేస్తున్నారు, పట్టణాలు ఖాళీ చేసి వస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా ఇదిగో ఈ ప్రాంతానికి వచ్చేస్తుంటే ఆయన ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు నాకు చూసారా, నేను వాకింగ్ ఇస్తే ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది బాప్తిస్మానికి సిద్ధపడిపోయారో అని అంటలా. అయ్యా, నా వెనకాల ఇంకొకడు వస్తాడు, అతడు శక్తిమంతుడు. నేను ఆఫ్టర్ ఆల్ మీలాంటి మనిషిని. నేను కేవలం నీళ్లలో మాత్రమే బాప్తిస్మం ఇస్తున్నా, కానీ నా వెనక వచ్చువాడు ఆత్మలోనూ అగ్నితోనూ మీకు బాప్తిస్మాన్ని ఇస్తాడని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మండుచు ప్రకాశించుచు ఉన్న దీపమైనటువంటి యోహానే ఏమన్నాడండి? అగ్ని బాప్తిస్మం నా వల్ల కాదు, ఆత్మ బాప్తిస్మం నా వల్ల కాదు, నీటి బాప్తిస్మం మాత్రమే నా వల్ల అవుతుంది అని చెప్పాడు. చెప్పాడా లేదా? కనుక ఇది ఒకళ్ళు ఇచ్చేది కాదు, ఇంకొకరు పుచ్చుకునేది కాదు, ఒకరు అమ్మేది కాదు, మరొకరు కొనుక్కునేది కాదు. మరి ఏంటి? ప్రార్థనలో మోకరించి ప్రార్థన చేస్తే ఉచితముగా పరలోకపు తండ్రి నీకు అనుగ్రహించేదే పరిశుద్ధాత్మాభిషేకం. అది ఆయన ఇవ్వాలి. ఆయన ఇచ్చిన నూనె తీసుకొని నీ ఆత్మ దీపాన్ని నువ్వు వెలిగించుకునే స్థాయికి భక్తి చేయగలగాలి. అది భక్తి అంటే. ఊరికే ప్రభువా నీవు నాకు దీపమై ఉండు, ప్రభువా నా త్రోవకు వెలుగై ఉండు నాయనా. సండే స్కూల్ కూడా తక్కువ ఆ వాక్యం, ఆ భక్తి సండే స్కూల్ పిల్లల కన్నా కూడా తక్కువే. అది కాదు, ఆయన ఇచ్చే ఆ పరిశుద్ధాత్మ అభిషేకం అనే నూనెను పొందుకుని ఆ నూనె చేత మన ఆత్మ దీపాలు వెలిగించబడినట్లుగా చేసుకుని అనేకులకు దీపముగాను వెలుగుమయముగాను మనము మారి మన తండ్రి నామానికి మహిమ తీసుకొని ఆయన రాకడలో ఎత్తబడ్డానికి సరిపడినంత అభిషేకాన్ని మనం కలిగి ఉండేవారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విధముగా మనమందరము కూడా దీపములుగా మారుదుముగాక, ఆయన యొద్ద నుంచి నూనెను పొందుకొందుముగాక, వెలుగుమయముగా మన ఆత్మలను చేసుకొందుముగాక, ఆ వెలుగును కలిగి అనేకులకు మాదిరికరముగా మారి అనేకులను ఆ వెలుగు వైపుకు ఆకర్షించబడినట్లుగా కృప పొందుకుందుముగాక. ప్రార్థన చేసుకుందాం.